ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని వ్యతిరేకిస్తూ ప్రైవేటుగా ఈ మెడికల్ కాలేజీలు విద్యా వైద్యం అనేటువంటిది పేదవాడికి అందాలనేటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఈరోజు దాన్ని వీళ్ళు అమ్ముకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి విధంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, దీనికి మరి ర్యాలీలు నిర్వహించాలనేటువంటిది మా పార్టీ యొక్క పిలుపు మేరకు ఈ రోజున మెండపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం పేదవాడికి అందాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన రావడానికి గల కారణం కూడా ఆ ఆలోచన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు రావడానికి గల కారణం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోవిడ్ అనేటువంటిది వచ్చింది 2021 వరకు. ఈ కోవిడ్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. అయితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు ఎక్కడైతే ప్రైవేటు హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ఏ ఉంటాయిట్లోని ఈ పేషెంట్లుగా ఉన్నటువంటి కోవిడ్ సోకిన అందరినీ తీసుకొచ్చి వైద్యం చేయించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత 2022 వచ్చేటప్పటికి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను చూసాం కాబట్టి భవిష్యత్తు తరాల వారేటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయకూడదనేటువంటి ఉద్దేశంలో విద్యా వైద్యం అనేటువంటిది పేదవాడికి అందుబాటులోకి రావాలి. దాని ద్వారా మరి వైద్య విద్య ద్వారా ఎక్కువ మంది పేదవాళ్ళు చదువుకుని డాక్టర్లు కావాలనేటువంటి హాస్పిటల్ తీసుకురావటం వల్ల కార్పొరేట్ వైద్యం పేదవాడికి అందాలనేటువంటిది. పెద్ద పెద్ద హాస్పిటల్, జిల్లాకు ఒక హాస్పిటల్ కట్టాలనేటువంటి దశలో 17 జిల్లాల్లో 17 హాస్పిటల్స్ కట్టాలనేటువంటిది ఒక ఆలోచన చేశాడు. అయితే దీనికి ముందు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక హాస్పిటల్ పెట్టాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2017లో. 2017 నుంచి 19 వరకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక హాస్పిటల్ కూడా తీసుకురాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ కట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి దానికి 8,400 కోట్ల రూపాయలు డబ్బు అవుతుంటే దానికి అయ్యే ఖర్చు అంతా కూడా నాబార్డు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని దానికి ఫైనాన్సర్ టైప్ కూడా చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా 5 హాస్పిటల్స్ చాలా వరకు పూర్తయ్యి మెడికల్ కాలేజీల్లో కొన్ని కాలేజీల్లో అడ్మిషన్స్ కూడా జరిగినాయి. ఎన్ని సీట్లు ఇచ్చారేంటి అనేటువంటిది వేల పేపర్లు అంతా డీటెయిల్గా రాయటం కూడా జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండగా ప్రభుత్వం మారిపోవటం, ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుని అవన్నీ కూడా రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి అమ్ముకోవటం కోసం చూస్తున్నటువంటి ప్రయత్నం ఇది. పేద